యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్తానం అధర్మస్య సంభవామి యుగే యుగే. హరికథ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంభవామి యుగే యుగే. మై గారు ప్రొనౌన్సియేషన్ కరెక్టా సార్? తదాత్మానం సృజామ్యహం. కరెక్ట్ సార్? ఓకే సార్, నవ్ ఐ కరెక్టెడ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే 10 సార్లు కావాలంటే కూడా కరెక్షన్ చేసి దాని తర్వాత అవుట్పుట్ తీసుకుంటారు. మా డబ్బింగ్ ఇంజనీర్ గారు, తర్వాత మ్యాగీ గారు, హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. ఇట్స్ సో నైస్ టు వర్క్ విత్ ఇలాంటి మంచి డైరెక్టర్స్ తోటి పనిచేయడం. ఆర్టిస్ట్కి దొరికే ఒక ఏమంటాం, ఒక అదృష్టం అనుకోవచ్చు. ఓకే, సముద్రాన్ని నుంచి ముత్యాలు తీసేటట్టే అండి కంటెంట్ కనబడటం. మంచి కంటెంట్ ఇస్ ఆల్వేస్ ద విన్నర్. కంటెంట్ ఇస్ ద కింగ్. ఆ కంటెంట్ని కనిపెట్టడమే చాలా ఇంపార్టెంట్. అండ్ దట్స్ వాట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టుగెదర్ హ్యావ్ డన్ దిస్. అ వండర్ఫుల్ కంటెంట్. దానికి మాలాంటి వాళ్ళకి అవకాశం దొరకడం ఇట్స్ బ్లెస్సింగ్ అనమాట. అండ్ దాన్ని బాగా చేర్చడంలో మా శశి నారాయణన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను మా ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారు చాలా తక్కువ మాట్లాడి చూశాను. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. కొందరు చెప్తారు కదా, నేటో, నో యాక్షన్ టాక్ ఓన్లీ. సార్ బిలీవ్స్ ఓన్లీ ఇన్ యాక్షన్, నో టాక్. అండ్ ఐ లవ్ దట్. సినిమాకి కావాల్సింది ఇలాంటి ప్రొడ్యూసర్స్. ఈరోజు సినిమా ఆరోగ్యంగా ఉందంటే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ కథకి తగినట్టు బడ్జెట్స్ ఇవ్వడం, దాన్ని గ్రాండియర్లో చూపించడం. వాట్ అ వండర్ఫుల్ ట్రైలర్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతో ఒక గ్రాండియర్ కనిపిస్తుంది. ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ డిస్నీ ప్లస్ హాట్స్టార్. అను మేడంకి చూడండి, వచ్చారు, అలా చూపించి అలా వెళ్ళిపోయారు. షీఈ్ నాట్ ఈవెన్ వాంటింగ్ టు బీ ఆన్ ద స్టేజ్. యునో, నెక్స్ట్ ప్రాజెక్ట్. దే సో బిజీ ఇన్ డెలివరింగ్ వండర్ఫుల్ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ మిస్టర్ ఉదయ్ ఫ్రమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. దిస్ ఆల్ ద టీమ్. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఫ్రంట్కి రారు, దే ఫ్రమ్ బిహైండ్. దట్స్ వై దే గివింగ్ ఆల్ లైక్ ఆల్ ది ఈ ఫోకస్ టు అస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఇట్స్ లైక్ అ ఫ్యాక్టరీ. కంటెంట్స్ ఆర్ గెటింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పెద్ద పెద్ద స్కేల్ ప్రాజెక్ట్స్లో ఇంకో పెద్ద స్కేల్ వెబ్ సిరీస్, యూ కెన్ టేక్ ఇట్ దట్ వే. హరికథ సంభవామి యోగి యోగి. మ్యాగీ 2 minutes నూడిల్స్ లాగే ఇన్స్టెంట్గా అక్కడక్కడ స్పాట్లో ఇంప్రవైజ్ చేస్తూ ఉంటాడు ఆయన. సడన్గా ఇంప్రవైజేషన్స్ ఉంటుంది. ఇట్స్ సచ్ అ బ్లెస్ టు వర్క్ విత్ సచ్ పీపుల్. క్లారిటీ ఉంటే ఇట్స్ వెరీ నైస్ టు వర్క్, వెరీ ప్లెజెంట్. నేను అనవసరంగా చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాను. ఏంటి ఇది చేయాలా, అది చేయాలా, సార్ చాలా దిస్ ఓకే సార్, దిస్ ఓకే సార్, దిస్ ఫైన్. హీ మేక్స్ ఇట్ వెరీ లైవ్లీ. ఆయనతో ఉన్న ఆ వండర్ఫుల్ టీమ్. ఒక వైలెంట్, ఒక ఏమంటాం, ఒక ఎక్స్ట్రీమ్, మీరు వైలెన్స్, బ్లడ్ షెడ్, సరే ఏమైనా సరే, ఎర్ర రక్తం అనేది ఉందిగా, ఆ రక్తాన్ని తీసుకోండి. మీరు ఇలాంటి ఒక థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీని చూస్తే ఎలా ఉంటుంది, అలాంటి విజువల్స్ ఇచ్చింది మా విజయ్ ఒలగనాథన్ సినిమాటోగ్రాఫర్ గారు. వాట్ అ జీనియస్ ఈజ్. హీ ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ టు స్టే. మ్యాగీకి పర్ఫెక్ట్ భార్యలాగా. దీనిలో ఎవరు మొగుడు ఎవడు పెళ్ళని తెలియదు నాకు, అది తర్వాత చూసుకుందాం. దే ఆర్ లైక్ లవర్స్. సూపర్. వాట్ కనెక్టివిటీ. మా ఆర్ట్ డైరెక్టర్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, డివి గారి ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్. మమ్మల్ని కూడా చేర్చుకోండి సార్ అప్పుడప్పుడు. ఎడిటర్ గారు అండ్ ద వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, వాట్ అ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సిరీస్కి పెద్ద స్ట్రెంగ్త్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్. అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, గూస్ బంప్స్. ఎడిటింగ్ మా ఫైట్ మాస్టర్ గారు అండ్ ది వండర్ఫుల్ స్క్రిప్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకా కొంచెం ఫైట్లు ఉంటే బాగుంటుంది, కానీ డిస్నీ ప్లస్ ఒప్పుకోరు సార్, సినిమాలు పెట్టుకోండి అంటున్నారు. కో డైరెక్టర్ రమేష్ గారు, మిస్టర్ రాజా, తర్వాత మా శివ, మణి, ఫుల్ బ్యాచ్ అందరికీ, హేమరాజ్ హాయ్ అందరికీ. రైటర్ గారు, సి ద లిస్ట్ ఇస్ వెరీ లాంగ్. మాతోటి నటించిన
మనకు అందరికీ ప్రాణమైన, అందరికీ ఇష్టపడిన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన చెప్పారు కదా, సినిమా ఈరోజు ఇంటికి వచ్చేసిందని. ఇంటికి వచ్చింది మన గుండెల్లో ఉండాలంటే మంచి కథలు కావాలి. అదే హరికథ సంభవామి యోగే యోగే. ఇది ఒక మంచి కథ మీ గుండెల్లో ఉంటుంది. ఆ గుండెల్లో మాకు చోటు దొరికిందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మైథలాజికల్ కంటెంట్ మన నేటివిటీ తోటి ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి. అవన్నీ ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్లో డ్రామా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ థ్రిల్లర్. దీనిలో లేయర్స్ ఉన్నాయి. మీరు ప్రతి వాళ్ళతో కనెక్ట్ చేసుకుంటారు. కొందరు వచ్చి విరాట్ తోటి, కొందరు వచ్చి రంగాచారి తోటి, కొందరు వచ్చి చామంతి తోటి. దే మెనీ మోర్ ఆర్టిస్ట్. దేర్ ఈస్ వన్ వైల్డ్ కార్డ్, దట్ ఈస్ సుమన్. సుమన్ who plays as Hari, he is the wild card. You all love him. A star to stay for long. Star in the making. Pleasure working with you, sir. సినిమా, వెబ్ సిరీస్ ఏదైనా సరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొదలైంది నాటకాల నుంచి. నేను సినిమాకి రావడానికి ముఖ్యమైన కారణం నాటకాలు. రవీంద్ర భారతిలో నేను చేసిన మొదటి నాటకం ఎప్పుడో 30 ఏళ్ళ ముందు, 30 దానిపైన ఉంటుంది, చిన్నప్పుడు. పర్లేదు సార్. రవీంద్ర భారతిలో గారడి నాటకం పేరు గారడి. దానిలో నాకు షీల్డ్ ఇచ్చారు. అప్పుడు 1000 మంది ఉంటారు రవీంద్ర భారతిలో. ఆ స్టేజ్ పైన నాటకం పైన నటించే వాళ్ళని అలా చూడడం, వాళ్ళ గొంతు అక్కడ వినిపించాలి, అప్పుడు కనెక్ట్ అవుతుంది. దానికి తప్పట్లు. నేను అనుకున్నాను, ఎక్కడో ఉన్న నాకు వాళ్ళని చూడగలుగుతున్నాను అంటే ఆ మేకప్ నుంచి ఆ గంభీరం అవన్నీ ఉన్నాయి కదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరం చాలా విషయాలు మర్చిపోతున్నాం. సాహిత్యం, పద్యాలు వదిలేసేయండి, వాక్యంగా అన్నీ పోతుంది. మన సంస్కారాన్ని గుర్తుంచుకునే విషయాలు ఉన్నాయి కదా, అవి మనం మర్చిపోకూడదు. దాన్ని, ఆ గుర్తింపే నాటకాలు. ఆ నాటకాలని మా డిస్నీ ప్లస్ హాట్స్టార్ పీపుల్స్ మీడియా వారి హరికథ సంభవామి యోగే యోగేలో ఆ గుర్తింపు ఉంది. మీరు నాటకాలు చూస్తారు, నాటకాల లైఫ్ ఎలా ఉంటుందో చూస్తారు. ఎక్కడి నుంచి సినిమా మొదలైంది, ఎక్కడి నుంచి అన్నీ మొదలయ్యాయి, అప్పుడున్న ఒకే ఎంటర్టైన్మెంట్ నాటకాలు. అండ్ ఐఎమ్ హ్యాపీ, అలాంటి ఒక కుటుంబాన్ని నుంచే నేను ఈరోజు ఈ వేదిక వచ్చానన్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ హరికథ సార్. ప్లీజ్ డూ వాచ్ హరికథ. డివి ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. యూ విల్ సీ, అంటే ఉట్టి గ్లామర్ కాదు, యూ విల్ సీ దట్ షీ హెస్ డన్ స్టంట్స్. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్కి స్కోప్ దొరకాలండి, యాక్ట్రెసెస్కి ఆ స్కోప్ కావాలి, ఉట్టి పాటలే కాదు. సో షీ హెస్ గాట్ దట్ స్కోప్ అండ్ షీ హెస్ పర్ఫార్మ్డ్. And so have all the other artists, Monica Garu, Pujita Punada, everybody, and thanks to all of them and all the child artists. Thank you so much to all of you for being part of Harikatha. Pleasure working. And Rajendra Prasad garu, Rangachari garu, you know, 11-12 గంటలకి ఆ చలిలో వణికిపోతుంటే అసలు ఒంటి పట్టుతోటి అలా నించొని గద పెట్టుకొని, ఆ గద అంత బరువుగా దాన్ని మోసుకుంటూ పద్యాలు, శ్లోకాలు చెప్పడం అనేది నాట్ ఎట్ ఆల్. ఓన్లీ వన్ మ్యాన్. ఈరోజు మన సంస్కారం, మన తెలుగు ఆ భాషని అంత చక్కగా అక్కడ ఆ వేదిక పైన చెప్తున్నారంటే రాజేంద్ర ప్రసాద్ గారు. నో బడీ ఎల్స్ కుడ్ హావ్ బీన్ రంగాచారి గారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యాగీ గారు. ఇఫ్ ఐ హ్యావ్ లెఫ్ట్ ఎనీబడి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. Love you all. Once again, thank you so much. Ramesh Garu, thanks a lot.